సింహరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా వరకు అనుకూలిస్తున్నాయి. క్రమక్రమంగా గ్రహబలం పెరుగుతోంది సింహరాశి వారికి. గతం కంటే మేలైన కాలము. ముఖ్యంగా 5 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మస్థ చంద్రయోగము, అలాగే ధనస్థానంలో గురుబలము, 6వ రాశిలో రవి బుధ యోగము, అష్టమంలో ఉచ్చస్థానంలో శుక్రబలం. శుభ ఫలితాలున్నాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది. ప్రతిభతో పెద్దలని ఆకట్టుకుంటారు. మాట పట్టింపులకు పోకుండా మన పనులు మనం చేయాలి. అనవసర ఆర్థిక వ్యయాన్ని తగ్గించాలి. వ్యయం చేయకుండా ఆర్థిక స్థితిని పెంచే మార్గంగా ఆలోచించండి. ఆవేశానికి పోవద్దు. అలాగే భవిష్యత్తు శుభదాయకం. ఉద్యోగ వ్యాపార లాభాలు చక్కగా అభివృద్ధిని సాధిస్తాయి. నూతన కార్యాలు ప్రారంభించే కాలము. ప్రశాంతంగా గడుస్తుంది. శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రలోభాలకి దూరంగా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా మన ధర్మము, మన విజ్ఞతని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే పరిపూర్ణమైనటువంటి గ్రహయోగం మనకు సిద్ధిస్తుంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? వారం మధ్యలో కొద్దిగా విఘ్నాలు సూచించబడుతున్నాయి కాబట్టి మహాగణపతిని ధ్యానించడం చాలా మేలు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతి దర్శనం, గణపతి ఆరాధన చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ రాశిలో కుజ ప్రభావం వ్యతిరేకంగా ఉంది కాబట్టి కొద్దిగా కందులు తీసుకొని పండితులకు ఇస్తే చాలా మంచిది.